గారు, రామూర్తి గారి మాటలు విన్నారు కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచినట్లయితే గెలవదు, గెలిస్తే గనక గెలవదు అని చెప్పేసి కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటే వాళ్ళ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారా? గుడ్ మార్నింగ్ మేడం. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. మరియు మల్కా కుమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు. ఏదైతే మా మీద నమ్మకంతో, మా పరిపాలన మీద ఉన్న గట్టి నమ్మకంతో ఓట్లేసిన ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు బీఆర్ఎస్ సోదరులు మాట్లాడింది ఖచ్చితంగా మేము స్వీకరిస్తున్నాం మేడం. ఎందుకు అంటే ఇప్పుడు మనకు 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ల కానుంచి ఇప్పటి వరకు చూసుకుందాం, ఎక్కడ దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, 14% ఉన్న మేము ఇవాళ 36%కు మా ఓట్ బ్యాంకును పెంచుకోవడం జరిగింది. వాళ్ళు 36% ఉన్న వాళ్ళు 14కు వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు కనీసం పోటీ చేసే పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితిని కూడా చూస్తున్నాం మనం. ఇక ఎంపీ ఎలక్షన్ల వరకు చూసుకుంటే జీరో రిజల్ట్. ఇంకా మాకు ప్రజలు ఏ విధంగా పట్టం కడుతున్నారో మనం చూస్తున్నాం. మా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూస్తున్నాం. మా డెవలప్మెంట్ని కానీ, మా కమిట్మెంట్ని కానీ ప్రజలు ఏ విధంగా వెల్కమ్ చేస్తున్నారో మీరు చూస్తున్నప్పుడు ఇలాంటి సవాళ్ళు అనేది వెరీ కామన్ మేడం. ఎందుకంటే ఎన్నికల్లో మేము పోటీ చేయలేదు కాబట్టి మేము నిరూపించుకోలేకపోయాం. కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ సవాలైనా సరే మేము స్వీకరిస్తాం, మా పార్టీ అనేది ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం, బీజేపీ కాంగ్రెస్కి మేము సవాల్ చేస్తున్నామని చెప్పేసి కూడా రామూర్తి గారు చెప్పారు. ఆడలేక గజ్జలు బాలేమన్నారంట, అట్లున్నది వాళ్ళు చెప్పేది. మీరు పోటీ చేయడానికి చేతకాక చేసిన వాటిల్లో ఓడిపోయి జీరో రిజల్ట్ తెచ్చుకొని డిపాజిట్లు కూడా కోల్పోయి ఇలా ఏదో ఒకటి సమర్థించుకోవాలి కాబట్టి సమర్థించుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు కంటెస్ట్ చేయొద్దన్నారు, మీకు చేత కావట్లేదు కాబట్టి కంటెస్ట్ చేస్తున్నారు. మేము ఈరోజు ఏదో వేరే ఎవరో పోటీ చేసి వాళ్ళు గెలిస్తే వాళ్ళ మెడల కండవలు వేయలేదు మేడం. పార్టీ ద్వారా, పార్టీ కండవా వేసి, పార్టీ సింబల్ మీద మేము అభ్యర్థులను నిలబెట్టినాం. మా పార్టీ సింబల్ మీద గెలిచినారు అభ్యర్థులు. అది మా సత్తా, మా కార్యకర్తల సత్తా, మాకు ప్రజలు ఇచ్చిన దీవెన. అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మీరు పోటీ చేతగాక పోటీ చేసేదానికి ప్రజలు తిరస్కరిస్తుంటే పరిపాలన పక్కకు పెట్టి ఫామ్ హౌజులలో పండుకున్న పరిపాలన చూసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల పేరు చెప్పి అన్యాయానికి పాల్పడుతుందో, 6 గ్యారంటీల పేరు చెప్పి ఏది ఒక గ్యారంటీ ఇవ్వని పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రిజెక్ట్ చేశారు, వీళ్ళని రిజెక్ట్ చేశారు. వీళ్ళకి రిజెక్షన్ అనేది కాదు, అసలు వీళ్ళకు పోటీ చేసే అర్హత లేదనేది కూడా డిసైడ్ చేసిండ్రు. మన ఎంపీ ఎలక్షన్ అనేది చూసినాం మేడం. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ గెలుస్తాం, మా అంత చూస్తాం, మేము లేస్తే ఏవో అయిపోద్ది అని చెప్తే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి తప్ప ఇంకేం మాట్లాడాలి లేదు మేడం. నిన్న గెలిచిన వాళ్ళు ఏ గుర్తు మీద గెలిచారు మేడం? బీజేపీ గుర్తు మీద సార్, బీజేపీ గుర్తు మీద మేము కమలం పువ్వు కండవా కప్పుకున్నాము. మా గుర్తు మీద మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాము. మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు చూడకుండా చూడండి, ఇప్పుడు నేను చూపిస్తా. భారతీయ జనతా పార్టీ కండో మీద, భారతీయ జనతా పార్టీ బీఫారం మీద పోటీ చేసినాం సార్. ఎట్లా మాట్లాడుతున్నారు చూసి మాట్లాడాలా? మా క్యాండిడేట్ గా మేము ప్రచారం చేసినాం. మీరు అన్ని పేపర్లు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూడాలి, నామినేషన్లు చూడాలి. మేము మా క్యాండిడేట్ గా అనౌన్స్ చేసిపోయినాము. మేము వచ్చేసి ఎక్కడో గెలిస్తే ఎక్కడో బిడ్డ గుర్త తీసుకొచ్చి మా ఇంట్లో కట్టేసుకోవట్లేదు. మేము కండువాలు కట్టి పార్టీలు మార్చుకోలేదు. మేము మా అభ్యర్థిని మేము ప్రకటించినాం. భారతీయ జనతా పార్టీ సత్తా చూపించినాం. ఇవాళ 42 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న ప్లేస్ లో ఇవాళ గెలిచిండ్రు మా ఇద్దరు అభ్యర్థులు. ఒక అభ్యర్థి ఫస్ట్ దాంట్లోనే గెలిచినారు. ఇప్పుడు ఏదైతే మన అంజిరెడ్డి గారు ఉన్నారు, సెకండ్ రౌండ్ లో గెలవడం జరిగింది. దాదాపు 75% ప్రజలు సైడ్ ఉన్నారు. మీకు కనిపిస్తుంటే కూడా చిత్రిస్తున్నారే. మీరు తెలియకపోతే తెలియదని చెప్పండి. అది ఎన్నికల గుర్తులతోటి ఉండదు, పేర్లతో. అదే చెప్తున్నా సార్, ఎన్నికల తెలియదని చెప్పరాదండి. తెలియదండి. మీ అభ్యర్థి కావచ్చు, మీ అర్థం పువ్వు గుర్తు అనేది ఉండదు మేడం. ప్రచారం చేసిండు. బీజేపీ క్యాండిడేట్ గా మేము అనౌన్స్ చేసినామా లేదా? బీజేపీ క్యాడర్ ఆయన పనిచేసిందా లేదా? బీజేపీ
నేనేమంటున్నాను, మీరు గుర్తు 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 అంటున్నారు. అది గుర్తు పెట్టుకోండి. అది గుర్తు లేదు అని గుర్తు పెట్టుకోండి. అది గుర్తే లేదు, గుర్తు పెట్టుకోండి పేరు అని చెప్తున్నాను. ఇక మీరు అంతకంటే ఏం మాట్లాడకండి. మీకే తెలియదు. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అక్కడ ఏదైతే ఓటేసే చోట బీజేపీ గుర్తుండదేమో, కానీ మా బీజేపీ వ్యక్తిగా, బీజేపీ క్యాండిడేట్ గా, బీజేపీ కార్యకర్తగా మేము ప్రజలకు తీసుకెళ్ళినాం. అతన్ని మా బీజేపీ కండవాతో మేము తీసుకెళ్ళినాం. మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? ప్రజలకు అర్థమవుతుంది, నాయకులకు అర్థం కాకపోతే అది వాళ్ళ విజ్ఞత వదిలేయాలి సార్. చిన్న పిల్లగాన్ని అడిగినా మల్క కుమరయ్య ఏ పార్టీ నుంచి పోటీ చేసిండో చెప్తారు. చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా అంజిరెడ్డి ఏ పార్టీ ద్వారా పోటీ చేసిండో చెప్తారు సార్. మేము వెనక ఉండి పార్టీ నుండి పోటీ చేయలేదని నేను చెప్పలేదు. నేను మీ పార్టీ నుండి పోటీ చేయలేదు, మీ పార్టీ గెలవలేదని చెప్తాను. నువ్వు గుర్తు, మీరు గుర్తు అంటే ఆడ గుర్తు లేదు మేడం, గుర్తు ఉండదు అని చెప్తున్నాను. ఇక దానికి కూడా మీరు కాదా చెప్పండి. అరే నేనే చెప్తున్నాను కదా బీజేపీ క్యాండిడేట్ గెలిచిందని. ఏంటండి? నేనే చెప్తున్నాను కదా బీజేపీ పార్టీ గెలిచిందని. మరి అదే కదా నేనే చెప్తున్నాను బీజేపీ వాళ్ళే గెలిచారు, కానీ అక్కడ గుర్తులు ఉన్నాయి మేడం, పేర్లతో ఉంటాయి అని చెప్తాను. మేము ఎట్లా పోటీ చేయలేదు. గెలవాల్సిన 3 గెలవాలి, ఇంకా 3 గెలవకుండా పేర్లతోటి ఉంటాయని మాకు కూడా తెలుసు సార్. మేము కూడా చదువుకున్నాము, మేము కూడా లా చేసినాము, మేము వకీళ్ళమే. మాకు తెలియదని కాదు. అక్కడ ఎమ్మెల్సీకి పేర్లతోటి వాళ్ళ వ్యక్తిగతంగానే ఉంటది, అది కాదనట్లేం. కానీ వ్యక్తిని మేము తీసుకొచ్చింది భాజపా కార్యకర్తగానే. మేము భాజపా నుంచి ప్రచారం చేసినాం. బాజాప్తుగా మా క్యాండిడేట్ ఈయనని మేము అనౌన్స్ చేసుకున్నాం. మేము వెనక ఉండి మేము వచ్చి సపోర్ట్ చేస్తున్నాము. గెలిస్తే వాళ్ళది ఓటు మాది అన్నట్టుగా మేము చేయలేదు. గెలుపుకు ఓటమికి బాధ్యత తీసుకున్నాం. మేము గెలిపించుకున్నాం ఈ రోజు స్వతంత్రంగా. దాన్ని కాదని అంటే ఎట్లా మీరు?